iQOO 15R అయితే ఒక 1 మంత్ అయితే యూజ్ అయితే చేసినాం. ఎట్లుంటది ఏందని మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే ఈ వీడియోలో అయితే నేను మీకు అయితే చెప్తా. ఫస్ట్ అయితే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు. పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఇచ్చిల్లు దీంట్లో మీకైతే. ఇంకా Q2 చిప్ అయితే ఉంటుంది. ఇదైతే మీకైతే గేమింగ్లో అయితే హెల్ప్ అయితే చేస్తుంది. కొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే బెటర్ అయితే చేస్తుంది చిప్ అయితే. LPDDR5X అల్ట్రా ర్యామ్ అయితే ఇచ్చింది దీంట్లో మీకైతే. UFS 4.1 ఇచ్చిల్లు. 6.5K వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చింది దీంట్లో. 30 lakhs ప్రైస్ అయితే వచ్చింది. అండర్ అయితే మీకైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో నెక్స్ట్ లెవెల్ అయితే ఉండేది. 144 FPS మీరు అయితే BGM అయితే రన్ అయితే చేయొచ్చు. యావరేజ్ FPS ఏంది ఎంత వస్తాను ఏందని మొత్తం స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. గేమింగ్ అయితే ఈ ఫోన్ అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయ్యేది. నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో. పవర్ఫుల్ ప్రాసెసర్ ఇచ్చింది కాబట్టి డే టు డే లైఫ్లో కూడా మీకు అయితే యూజ్ చేస్తాను ఫోన్ అయితే నెక్స్ట్ లెవెల్ స్మూత్ అయితే ఉంటుంది. దీంట్లో 7600 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 100 watt ఛార్జర్ అయితే ఇచ్చిల్లు. ఇదైతే మీకైతే 1 hour 15 minutes అయితే పడుతుంది మొత్తం ఫుల్ ఛార్జ్ కానీ అయితే ఫోన్ అయితే మీకైతే 1 hour 15 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది మీకైతే టోటల్గా అయితే ఫోన్ అయితే. దీని స్క్రీన్ ఆన్ టైం అయితే ఈజీగా మీరైతే ఎంత హెవీ యూజ్ చేసినా 10 hours అయితే వస్తుంది ఈజీగా మీకైతే స్క్రీన్ ఆన్ టైం అయితే ఈ ఫోన్ అయితే. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయితే 50 MP సోనీ LYT700 సెన్సార్ అయితే ఇచ్చిల్లు. ఇంకోటి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిల్లు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. ఫ్రంట్ బ్యాక్ మీరు అయితే 4K 60 fps అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇంకా దీంట్లో కెమెరాలో మీకు అయితే ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఇవి అయితే మీరు పెట్టుకుంటే ఇట్లనైతే మీకు అయితే వస్తుంది. కొన్ని కెమెరా సాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి ఫోటోస్ అయితే ఎట్లా వస్తాయి ఏందని. ఫోటోస్ అయితే బాగానే వస్తాయి. మెయిన్ కెమెరా అయితే మీకు అయితే మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ కూడా కొన్ని అయితే స్క్రీన్ పైన వేసినా ఎట్లా వస్తాయి ఏందని ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. ఫ్రంట్ కెమెరా కూడా మీకు అయితే బాగానే వస్తాయి లైటింగ్ ఉన్నప్పుడు అయితే ఫోటోస్ అయితే. బ్యాక్ సైడ్ వీడియో శాంపుల్ అయితే స్క్రీన్ పైన వేసిన 4K 60 fps రికార్డింగ్ అయితే చేయొచ్చు. బ్యాక్ సైడ్ అయితే మీరైతే బ్యాక్ సైడ్ వీడియో శాంపుల్ కూడా మీకు అయితే బాగానే వస్తాయి. వీడియోని అయితే డీటెయిల్స్ కూడా మంచిగా అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి ఎట్లా వస్తాయి ఏందని వీడియో క్వాలిటీ అయితే. ఫ్రంట్ కెమెరా కూడా మీకు అయితే మంచిగా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండేది. ఫ్రంట్ కెమెరా కూడా బెజల్స్ అయితే చాలా తక్కువ ఇచ్చిల్లు. ప్రీమియం ఫోన్ లేకుండా 6.59 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చింది. దీంట్లో మీకు అయితే డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. మీకు అయితే 144 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చిల్లు. పీక్ బ్రైట్నెస్ అయితే 5000 పీక్ బ్రైట్నెస్ ఇచ్చిల్లు. HBM బ్రైట్నెస్ అయితే 1800 HBM బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు. అవుట్డోర్లో అయితే మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే కలర్స్ అవన్నీ యాక్యురేట్ అయితే వస్తాయి. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది మీకు అయితే. డిస్ప్లే అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యేది. షార్ట్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చిందని చెప్తారు వీరైతే. ఆండ్రాయిడ్ 6 మీద రన్ అవుతుంది. ఒరిజినల్ 6 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో మీకు అయితే. డిజైన్ అయితే మీకు అయితే ప్రీమియం అయితే ఉంటుంది ఈ ఫోన్ అయితే. నెక్స్ట్ లెవెల్ ప్రీమియం అయితే ఉంటుంది. ఫైబర్ గ్లాస్ అయితే ఇచ్చిల్లు. బ్యాక్ అయితే మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చిల్లు. బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్ అయితే ఉన్నది మీకు అయితే. 204 grams అయితే ఉన్నది. ఫోన్ వెయిట్ వచ్చేసి మీకు అయితే 8.1 mm థిన్ అయితే ఉన్నది. ఈ ఫోన్లో 2 కలర్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ అయితే మీరు అయితే తీసుకోండి. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు. డ్యూయల్ సిమ్ అయితే ఇచ్చిల్లు ఈ ఫోన్లో అయితే మీకు అయితే. IP6869 రేటింగ్ అయితే ఇచ్చిల్లు. నీళ్ళలో ముంచిన ఫోన్కి ఏం కాదు. అజర్ బ్లాస్టర్ కూడా ఇచ్చిల్లు మీకు అయితే ఈ ఫోన్లో. హ్యాప్టిక్స్ కూడా మీకు అయితే ప్రీమియం అయితే ఉన్నాయి ఈ ఫోన్లో అయితే యూజ్ అయ్యేటప్పుడు అయితే. 18 5G బ్యాండ్స్ అయితే ఇచ్చిల్లు మీకు అయితే ఈ ఫోన్లో. Wi-Fi 7 అయితే ఉంటుంది. Bluetooth 6 అయితే ఇచ్చిల్లు. NFC సపోర్ట్ కూడా ఉన్నది ఈ ఫోన్లో మీకు అయితే. బేస్ మోడల్ అయితే 8GB 512GB, ఇంకోటి 12GB 256GB, 12GB 512GB వేరియంట్ అయితే ఉన్నది. దాని ప్రైస్ అయితే బేస్ మోడల్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి ఈ ఫోన్ అయితే చెక్ చేసి మీకు నచ్చిన అయితే ఈ ఫోన్ అయితే తీసుకోండి.